కాషాయశోభికమనీయశిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉజ్జద్దినేశనిభం ఉల్లసదోర్ధ్వపుండ్రం రూపంతవాస్తు యతిరాజదృశోర్మమాగ్రే சொல்லிந்தொகொண்டு உனதடிப்போது குத்தொண்டு செய்யும் நல்லம்பரேத்தும் முன்னாமெல்லாம் எந்தன் அவினுள்ளே அல்லும் பகலும் அமரும்படி நல்கு அருசமயம் எல்லும் பரமை ராமானுஷா இதன் விண்ணப்பமே பூமன்னுமாறு பருந்திய மாறுவன் புகழ்மலிந்த பாமன்னுமாறன் அடிபணிந்து எந்தவன் பலகலையோர்தாம் மன்ன வந்த விராமானுஷன் சரணாரவிந்தன் நாம் மன்னி வாழ நெஞ்சே சொல்லுவோம் அவன் நாமங்களே. ప్రియ భగవద్రామానుజ దాసులారా, మన రామానుజనుత్తందాది ప్రవచన పరంపరలో నేడు 101వ పాసురాన్ని మనం వినబోతున్నాం. ఇంతకుముందు మనం విన్నటువంటి పాసురంలో తిరువరంగత్తముదనార్ తమ మనస్సు ఏ విధంగా ఎంబెరుమానార్ల యొక్క పాదార విందముల యందు మగ్నమయ్యిందో, ఆ పాదార విందముల యొక్క భోగ్యతని ఏ విధంగా అనుభవించిందో మనకి తెలియజేశారు. తిరువరంగత్తముదనార్ తమ మనసుని ఒక బంగారు తుమ్మెదగా తెలియజేస్తూ, తుమ్మెదకి కావలసింది తేనె, ఆ తేనె ఓ రామానుజ నీ చరణార విందాల్లో ఉన్నది అని తెలియజేశారు. తిరువరంగత్తముదనార్ కిందటి పాసురంలో తెలియజేసిన ప్రధానమైన విషయం ఏమిటంటే, ఎంబెరుమానార్లు పరమ భోగ్యులు అని ఎంబెరుమానార్ల యొక్క భోగ్యతని తెలియజేశారు. ఎంబెరుమానార్ల యొక్క చరణార విందములలో ఉండేటటువంటి భోగ్యత ఏదైతే ఉందో ఆ భోగ్యతని తెలియజేసి, ఓ రామానుజ నీ చరణార విందాల్లో ఉండే భోగ్యతకి నా మనసు ఈడుపడింది, ఆ భోగ్యతానుభవాన్ని నా మనసు చేస్తోంది అని తమ మనసుకి ఎంబెరుమానార్ల యొక్క భోగ్యతలో ఉండేటటువంటి ప్రేమని, ప్రీతిని తెలియజేశారు. ఎప్పుడైతే తిరువరంగత్తముదనార్ ఎంబెరుమానార్ల యొక్క భోగ్యత విషయంగా పాసురాన్ని అనుగ్రహించారో, ఎంబెరుమానార్ల యొక్క భోగ్యత అముదనార్లకు అనుభవంలోకి వచ్చింది. ఇంతకు మునుపు తిరువరంగత్తముదనార్ ఎంబెరుమానార్ల యొక్క అనేకమైనటువంటి కళ్యాణ గుణాలని, ఎంబెరుమానార్ల యొక్క వైభవాన్ని తెలియజేశారు. అలా తెలియజేసినప్పుడు ఇంతకుముందు ఎంబెరుమానార్లు అనేక చోట్ల, అంటే అనేక పాసురాల్లో తీదిలి రామోనుషన్ తొల్లరుల్ సొరందే అని, తీదిలి రామోనుషన్ అని, తూయవన్ ఈ రామోనుషన్ అని, ఎంగడి రామోనుషన్ అని ఎంబెరుమానార్ల యొక్క పావనత్వాన్ని తెలియజేశారు. తీదిలి రామానుషన్ అని అంటే ఎటువంటి దోషములు లేనటువంటి వాడు భగవద్ రామానుజులు పరమ పావనులు అని చెప్పారు. తూయవన్ పరిశుద్ధులైనటువంటి వారు రామానుజులు అని, ఎంగడి రామానుషన్ మా యొక్క రామానుజులు పరమ పావనులు అని ఎంబెరుమానార్ల యొక్క పావనత్వాన్ని స్మరించారు. పావనత్వం అంటే ఎవరైతే తమను ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారిని పవిత్రులుగా చేసేటటువంటి ఒక గుణం. తాము పవిత్రులై ఉండడం మాత్రమే కాక, తాము పవిత్రులుగా ఉండడం మాత్రమే కాక, ఎవరైతే తమను ఆశ్రయిస్తారో, ఎవరైతే తమ చరణారవిందాన్ని స్మరిస్తారో, ఎవరైతే తమ చిరునామాన్ని స్మరిస్తారో అలాంటి వారిని కూడా
పరమ పవిత్రులుగా చేయగలిగినటువంటి ఒక గుణానికి పావనత్వం అని పేరు. అలాగే ఎంబెరుమానార్లు తమను స్మరించిన వారికి, లేకపోతే తమను సేవించిన వారికి, లేకపోతే తమ చరణార విందాల్లో మగ్నమైనటువంటి వారికి వారిని పరమ పవిత్రులుగా చేస్తారు అనేటటువంటి ఎంబెరుమానార్ల యొక్క పావనత్వాన్ని స్మరించారు తిరువరంగత్తమదరారు. కానీ ఇంతకు ముందు పాసురం ఎంబెరుమానార్ల యొక్క భోగ్యతని స్మరించారు. ఇంతకుముందు పావనత్వాన్ని చెప్పారు, ఇప్పుడు భోగ్యతని చెబుతున్నారు. ఈ భోగ్యతకి ఆ పావనత్వానికి చాలా తేడా ఉంది. భోగ్యత అంటే ఏమిటి అంటే ఎంత సేవించినా తృప్తి కలగకుండా ఇంకా సేవించాలి అని అనిపించేటటువంటి ఆశ కలిగించేటటువంటి ఒక గొప్ప వైభవం, దానికి భోగ్యత అని పేరు. ఒక గొప్ప రుచికరమైనటువంటి పదార్థం గనక ఉంటే ఆ పదార్థం పరమభోగ్యంగా ఉన్నది అని మనం దాన్ని ఏ విధంగా అయితే ఆస్వాదిస్తామో స్వీకరిస్తామో, అలాగే ఎంబెరుమానార్ల యొక్క భోగ్యత ఎంబెరుమానార్లని ఆశ్రయించేటట్టుగా, ఎంబెరుమానార్లను రక్షకులుగా స్వీకరించేటట్టుగా, ఎంబెరుమానార్ల యొక్క వైభవాన్నే తలచుకునేటట్టుగా చేస్తుంది. ఇది భోగ్యతకి పావనత్వానికి ఉండేటటువంటి తేడా. ఈ తేడా రెండిటికి ఉన్నది అని తిరువరంగత్తమదనార్లు తెలుసుకున్నారు. ఇలాంటి పరమభోగ్యమైనటువంటి విషయాన్ని తిరువరంగత్తమదనార్ ఒక పావనమైనటువంటి విషయంగా చెప్పారు. ఇలా చెప్పడం ఏదైతే ఉందో అది ఎంబెరుమానార్ల యొక్క వైభవానికి ఒక రకమైనటువంటి తక్కువదనాన్ని కలగజేస్తుంది, చేటును కలగజేస్తుంది. కాబట్టి తిరువరంగత్తమదనార్, అయ్యో రామానుజ, మీ వైభవాన్ని చెప్పేటటువంటి నేను కేవలం మీ యొక్క పావనత్వాన్నే చెప్పాను తప్ప భోగ్యతని చెప్పలేదు, మరిచిపోయాను భోగ్యత వైభవాన్ని, తప్పు చెప్పాను నేను అని మనసులో బాగా బాధపడ్డారట తిరువరంగత్తమదనార్. దానివల్ల ఈ విధంగా నేను తప్పు చేయడం వల్ల, భోగ్యతని విడిచి పావనత్వాన్ని అనుభవం చేయడం వల్ల, భోగ్యతని విడిచి పావనత్వాన్ని చెప్పడం వల్ల ఎంబెరుమానార్లకి నా విషయంలో ప్రేమ తగ్గిపోతుందేమో అని మనసు కాస్త పుండు పడిందిట తిరువరంగత్తమదనార్లకి. అలా మనసు బాధపడితే ఈ పాసురంలో తిరువరంగత్తమదనార్లు ఏం చెబుతున్నారంటే, ఓ రామానుజ, నేను నీ విషయంలో నీ యొక్క పావనత్వాన్ని మాత్రమే చెప్పడం. అంటే పావనత్వం అంటే మనకు ఉండేటటువంటి పుణ్యపాప రూపములైనటువంటి కర్మల్ని తొలగించి మనని పవిత్రుల్ని చేయడం. అలాగే ఎంబెరుమానార్లు నా యొక్క పుణ్యపాప రూప కర్మలని తొలగించువారు అనేటటువంటి విషయాన్ని మాత్రమే నేను గమనించి, దాన్ని మాత్రమే గమనించి నా స్వార్థం కోసం నేను ఉపయోగించుకుని మీ యొక్క పావనత్వాన్ని మాత్రమే చెప్పాను, మీ యొక్క భోగ్యత్వాన్ని నేను చెప్పలేదు అని ఎంబెరుమానార్ల విషయంలో విజ్ఞాపన చేస్తున్నారు. ఓ రామానుజ, నన్ను
దుష్కరమైనటువంటి కర్మల నుంచి, ఆ కర్మల వల్ల వచ్చేటటువంటి జన్మ, ఆ జన్మల వల్ల కలిగేటటువంటి దుఃఖం, వీటిని పోగొట్టి నేను ఉజ్జీవించేటట్టుగా నన్ను స్వీకరించి కటాక్షించిన రామానుజ, దేవరవార్ల యొక్క వైభవాన్ని నేను ఇంతకు ముందు అనేక పాసురాల్లో చెప్పినది ఏదైతే ఉందో దాన్ని చూసినటువంటి, అనుసంధానం చేసినటువంటి పెద్దలు, జ్ఞానాధికులుగా ఉండేటటువంటి వారు, ఇది ఎంబెరుమానార్లకు అవధ్యము తప్ప ఎంబెరుమానార్లకి వైభవాన్ని కలుగజేయదు అని వారు చెబుతారు. శ్రమ కలిగిన వారు నన్ను ఆక్షేపించే విధముగా నేను మీ యొక్క పావనత్వాన్ని చెప్పాను తప్ప భోగ్యతని చెప్పలేకపోయాను అని తిరువరంగత్త మధునాడు ఈ పాసురంలో ఎంబెరుమానార్ల విషయంలో విజ్ఞాపన చేస్తున్నారు. పాసురాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుని ఇందులో ఉండే విశేషాలను మనం క్రమంగా ఉందాం. మయక్కుం ఇరువినై వల్లిயில் பூண்டு மதிமயங்கி துயக்கும் பிறவியில் தோன்றியவென்னை துயரகத்தி உயக்கொண்டு நல்கும் இராமானுஷா என்னருன்னையும் நினையக்கும் அவர்க்கு இது இழுக்கன்பர் நல்லவரென்று நைந்தே. మయక్కుం ఇరువినై వల్లిயில் పూండు. మయక్కుం అంటే మోహింపజేసేటటువంటి ఇరువినై పుణ్యపాప రూపములుగా ఉండేటటువంటి కర్మలు. ఇరు అంటే రెండు అని, వినై అంటే పాపం. రెండు రకాలుగా ఉండేటటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములు, పుణ్యం రూపంగా ఉండే పాపం ఒకటి, పాపరూపంగా ఉండేటటువంటి ప్రత్యక్షమైన పాపం ఒకటి. ఇరువినై ఈ రెండు రకాలైనటువంటి కర్మములు అనేటటువంటి వల్లిயில் పూండు పాశముల చేత పూండు కట్టబడి, మరి మయంగి జ్ఞానం కాస్త పోగొట్టుకుని, తుయక్కుం పిరవిயில் తోంద్రియవెన్నై భ్రమింపజేసేటటువంటి జన్మలయందు పుడుతున్నటువంటి, జన్మించుతున్నటువంటి చెన్నై నన్ను తుయరహతి నా దుఃఖాన్ని తొలగించి, తుయక్కొండు నల్హుం ఇరామానుష నన్ను ఉజ్జీవింపజేయడానికి అంగీకరించి నా విషయంలో గొప్ప ప్రేమను చూపించేటటువంటి రామానుజ అని నేను మిమ్మల్ని చెప్పినది ఏదైతే ఉందో, అని మీ వైభవాన్ని నేను చెప్పింది ఏదైతే ఉందో, ఎన్నడు ఇది ఉన్నైంది నేను ఈ విధంగా మీ వైభవాన్ని చెప్పి స్తోత్రం చేసిన ఈ విషయం ఏదైతే ఉందో దీనిని గురించి మీ విషయంలో గొప్ప ప్రేమ కలిగినటువంటి పెద్దలు ఉంటారు చూచారా, వారు నయక్కుమవర్కి నల్లవర్ ఇది ఇషుకెన్బర్ నల్లవర్ అంటే మీ విషయంలో గొప్ప ప్రేమ కలిగినటువంటి పెద్దలు. మిమ్మల్ని తలుచుకోగానే మైమరచిపోయి ఒళ్ళు మరచి ఆనందించేటటువంటి స్వభావం కలిగినటువంటి పెద్దలు. నేను ఈ విధంగా దేవరవార్ల విషయంలో పావనత్వాన్ని మాత్రమే అనుసంధానం చేయడం అవధ్యము, రామానుజుల యొక్క వైభవానికి ఇది చేటు అని చెబుతారు అని పెద్దల యొక్క నిందకి నేను పాత్రుణ్ణి అవుతాను ఈ విధంగా మిమ్మల్ని స్తోత్రం చేయడం చేత అని చెప్తున్నారు. విశేషాన్ని విన్నాం. మయక్కుం ఇరువినై వల్లిயில் పూండు భ్రమింపజేసేటటువంటి రెండు రకములైనటువంటి పాపములు అనేటటువంటి తాళ్ల చేత కట్టబడిన అన్నారు. ఏమిటండి అవి? మయక్కుం భ్రమని కలగజేస్తాయి. భ్రమ ఎందుకు కలుగుతుంది? వ్యక్తికి వాడు చేసుకున్నటువంటి పుణ్యపాప రూప కర్మల ఫలాన్ని అనుభవించడం చేత ఆ పుణ్యపాప రూప కర్మ ఫలానుభవం కోసం సంసార విషయాల్లో మునుగుతాడు. పుణ్యానుభవం చేయాలన్నా సంసారంలోనే మునగాలి, పాపానుభవం చేయాలన్నా సంసారంలోనే మునగాలి. ఏ
కర్మానుభవం చెయ్యాలన్నా, అంటే పుణ్యరూప కర్మానుభవం చేయాలన్నా, పాపరూప కర్మానుభవం చేయాలన్నా సంసారంలో మురుగుతాం. సంసారంలో మునగడం చేత సంసారమే భోగ్యం అనేటటువంటి ఒక భ్రమ కలుగుతుంది. ఇదే ప్రధానము అనేటటువంటి భ్రమ కలుగుతుంది. ఆ విధముగా సంసారంలో ముంచి సంసారమే ప్రధానము అని, సంసారమే భోగ్యము అని భ్రమని కలిగేటట్టుగా చేసేటటువంటి పుణ్యపాప రూపమైనటువంటి కర్మలనే తాళ్ల చేత బంధింపబడిన నన్ను. ఈ పుణ్యపాప రూప కర్మలు ఎలాంటివంటే తత్వహిత పురుషార్థాలని యథార్థంగా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తాయి. ఇది తత్వము, ఇది హితము, ఇది పురుషార్థము అని తత్వ విషయంలో, హిత విషయంలో, పురుషార్థ విషయంలో మనకి యథార్థమైనటువంటి జ్ఞానం కలగకుండా చేసేటటువంటి పుణ్యపాప రూపమైనటువంటి కర్మ. తత్వము, పరతత్వము, ఆచార్యుడే అనేటటువంటి జ్ఞానం కలగదు. హితము అట్టి ఆచార్యుల్ని పొందడానికి ఆచార్యుల చరణార విందములే ఉపాయము అనుకోవడం హితం. పురుషార్థం ఆచార్య కైంకర్యంలో మగ్నమై ఉండుట. ఈ మూడు ఉన్న వాటిని ఉన్నట్టుగా తెలుసుకోవడానికి మనం చేసుకున్నటువంటి పుణ్యపాప రూపమైనటువంటి కర్మలు అడ్డంకులవుతాయి. ఎందుకు అడ్డంకులవుతాయండి అంటే విషయ వ్యామోహాన్ని కలగజేస్తాయి. విషయ వ్యామోహాన్ని కలగజేసి విషయానుభవమే చేసేటట్టుగా, విషయములే భోగ్యమని భావించేటట్టుగా మనని చేస్తాయి. పుణ్యము పాపము రెండు అడ్డం ఎందుకు అవుతాయి అంటే పుణ్యం అనేటటువంటిది బంగారు సంకెళ్ళు, పాపం అనేటటువంటిది ఇనప సంకెళ్ళు అన్నారు. పొన్విలంగు ఇరుంబు విలంగు అని రెండు రకాలైనటువంటి సంఖ్యలతో పరమాత్మ మనని బంధిస్తారు. పొన్విలంగు అంటే పుణ్యరూపమైనటువంటి సంఖ్యలు కర్మలు, ఇరుంబు విలంగు అంటే పాపరూపమైనటువంటి కర్మలు, పాపరూపమైనటువంటి సంఖ్యలు, ఇనప సంఖ్యలు, ఇనప సంఖ్యలు, బంగారు సంఖ్యలు. ఈ ఇనప సంఖ్యలు బంగారు సంఖ్యలు రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని తొలగించుకుంటేనే మనకి విముక్తి కలుగుతుంది. బంధింపబడినటువంటి వాడు బంగారు సంఖ్యలతో బంధించితే ఏమిటి, ఇనప సంఖ్యలతో బంధిస్తే ఏమిటి? బంగారు సంఖ్యలతో బంధించినా బంధనమే, ఇనప సంఖ్యలతో బంధించినా బంధనమే. బంధనం తప్పదు. బంధనం తప్పనప్పుడు అది ఏ సంఖ్యలైనా ఒకటే, ఇనప సంఖ్యలైనా ఒకటే, బంగారు సంఖ్యలైనా ఒకటే. అలాగే పుణ్యపాప రూపమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఈ పుణ్యపాప రూపమైనటువంటి కర్మలు మనని సంసారంలో మునిగిపోవడానికి, మనం సంసారంలో మునిగిపోవడానికి కారణమవుతాయి తప్ప విముక్తికి కారణం. అలాంటి ఈ పుణ్యపాప రూప కర్మలనేటటువంటి తాళ్లతోటి కట్టుబడి ఉండేటటువంటి నన్ను ఎలా ఉన్నాయి పుణ్యపాప రూపమైనటువంటి కర్మలు? కంఠంలో వచ్చినటువంటి పుండు వలె తొలగించుకోవడానికి వీలు లేకుండా ఆత్మని ఈ పుణ్యపాప రూపమైనటువంటి కర్మలు చుట్టేసి ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? మనసు చంచలం అవుతుంది, వ్యామోహం కలుగుతుంది, మనసుకు భ్రాంతి కలుగుతుంది, సంసారమే ప్రధానం అనే భ్రాంతి కలుగుతుంది. ఇరువినై వల్లియిల్ పూండు, ఇరువినై వల్లియిల్ పూండు అని రెండు రకాలైనటువంటి పుణ్యపాప రూపమైనటువంటి కర్మలు అనేటటువంటి తాళ్ల చేత కట్టబడడం. దానివల్ల జ్ఞానము నశించి అజ్ఞానం బాగా పెరిగేటట్టుగా ఉండడం. మదిమయంగి తుయక్కుం
పిరవియిల్ తోన్రియవెన్నై, దానివల్ల జ్ఞానం కాస్త నశించి తీయక్కుం పిరవియిల్ తోన్రియవెన్నై, భ్రమంపజేసేటటువంటి జన్మల యందు పడి ఉన్న నన్ను అని అర్థం. అంటే పుణ్యపాప రూపమైనటువంటి కర్మల వల్ల భ్రాంతి కలిగి దానివల్ల తత్వహిత పురుషార్థరూపమైనటువంటి జ్ఞానము చెదరి ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోలేక, వివేకము లేక, ఏది పట్టాలో ఏది వదలాలో తెలియక అజ్ఞానంతో నిండి సంసారంలో మునిగుంటాయట. అజ్ఞానేన అవృత జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః అని చెప్పినట్టుగా, జంతవః ఈ మానవులు అజ్ఞానేన ఆవృతం, ఈ మానవుల యొక్క జ్ఞానం అజ్ఞానము చేత ఆవరింపబడి తేన దానివల్ల ముఖ్యంతి సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పినట్టుగా, పుణ్యపాప రూపమైనటువంటి కర్మల వల్ల ఉన్న జ్ఞానమంతా పోయి కలత కలిగి మనస్సుకి సంశయాన్ని కలగజేసేటటువంటి జన్మ పరంపరలో నేను పుట్టుచూ చచ్చుచూ లోకమంతా చూసేటట్టుగా తిరిగేటటువంటి నన్ను పట్టి నన్ను ఎంబెరుమానాన్ని కటాక్షించారు. ఏ విధంగా కటాక్షించారు నన్ను ఎంబెరుమానాలు అంటే దాన్ని వివరిస్తున్నారు. తుయర హత్తి ఉయక్కొండు నల్హుం, తుయర హత్తి, తుయర్ అంటే దుఃఖం, ఆ దుఃఖాన్ని ఆహత్తి తొలగించి ఉయక్కొండు ఉజ్జీవించేటట్టుగా చేసి నల్హుం నన్ను స్వీకరించిన వారు. ఎలా స్వీకరించారు? నా యొక్క దుఃఖాన్ని పోగొట్టారు. ముందు దుఃఖాన్ని పోగొట్టి నన్ను ఉజ్జీవింపజేశారు. ఉజ్జీవింపజేసి నా యందు గొప్ప ప్రేమతోటి నన్ను స్వీకరించారు. గర్భ జన్మాది అవస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ అవస్థలలో ఉండేటటువంటి దుఃఖం ఉంది చూచారా, ఈ దుఃఖం సహింపరానిదిగా ఉంటుంది. గర్భం దగ్గర నుంచి ప్రారంభించి మరణం దాకా ఉండేటటువంటి ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి అవస్థా సప్తకములని పేరు. 7 అవస్థలు ఉంటాయి గర్భం దగ్గర నుంచి ప్రారంభించి. అలాగే గర్భం దగ్గర నుంచి ప్రారంభించి మరణం దాకా ఈ జీవుడికి ఉండేటటువంటి 7 అవస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ 7 అవస్థలలో ఉండేటటువంటి దుఃఖము సహింపరానిదిగా ఉంటుంది. గర్భ జన్మాద్యవస్థాసు దుఃఖం అత్యంత దుస్సహం. ఈ 7 అవస్థలలో ఉండేటటువంటి దుఃఖము మిక్కిలి సహింపరానిదిగా ఉంటుంది అని చెప్పినట్టుగా, వింటేనే భయపడేటటువంటి దుఃఖాలు ఇవి. వాటిలో పడి కొట్టుమిట్టాడక్కల్లా వింటేనే చాలుట. గర్భ జన్మాది దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్నంతటిని సవాసనగా భగవద్ రామానులు తొలగించారు. తొలగించి నాకు గొప్ప జ్ఞానాన్ని కలుగజేశారు. ఏమిటా జ్ఞానం? ఆత్మ అనాత్మ వివేకాన్ని కలుగజేశారు. త్యాజ్య ఉపాదేయ వివేకాన్ని కలుగజేశారు. స్వపర సంబంధ వివేకాన్ని కలుగజేశారు. ఇవన్నీ ఎంబెరుమానాలు చేశారు. ఆత్మ అనాత్మ వివేకం అంటే ఆత్మకి ప్రకృతికి ఉండేటటువంటి భేదాన్ని తెలియజేశారు. అంటే శరీరము వేరు ఆత్మ వేరు అని ఆత్మకి ప్రకృతికి ఉండేటటువంటి భేదాన్ని తెలియజేశారు. తెలియజేసి త్యాజ్య ఉపాదేయ జ్ఞానాన్ని కలుగజేశారు. త్యాజ్యము అంటే వదలదగినది, ఉపాదేయము అంటే స్వీకరింపదగినది. వదలదగినది ఏది? సంసారం. స్వీకరింపదగినది ఏది? పరమాత్మ యొక్క చరణారవిందములు తెలియజేశారు. ఇంత మాత్రమే కాక స్వపర సంబంధ వివేకాన్ని కలగజేశారు. స్వపర సంబంధం అంటే తనకు పరమాత్మకి ఉండేటటువంటి అనుబంధాలని, నవవిధ సంబంధాలని తెలియజేశారు. ఆయన సర్వశేషి అని, మనం శేషభూతులము అని,
ఈ విధంగా పరమాత్మకి మనకి ఉండేటటువంటి పితాపుత్ర సంబంధం దగ్గర నుంచి ప్రారంభించి ఉండేటటువంటి 9 రకాలైనటువంటి సంబంధములు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలన్నిటినీ తెలియజేశారు. తెలియజేసి మనకు పరమాత్మకు ఉండే సంబంధ జ్ఞానాన్ని కలుగజేశారు. ఇన్ని కలిగిన తర్వాత ఉజ్జీవించకుండా ఉంటామా? ఉజ్జీవించేటట్టుగా చేశారు. ఇన్ని చెయ్యడానికి నా విషయంలో అసాధారణమైనటువంటి ఒక ప్రేమను చూపించారు భగవద్రామ. ఒక వ్యక్తికి ఉండేటటువంటి దోషాన్ని తొలగించాలంటే వారి యందు మనకు అమితమైనటువంటి ప్రేమ ఉండాలి. పిల్లలు ఒంటి కంటించినటువంటి బురదని తల్లి తొలగిస్తుంది తప్ప, తండ్రి తొలగిస్తాడు తప్ప ఇంకెవ్వరూ తొలగించలేదు. అలాగే ఎంబెరుమానార్లు నాకు ఉండేటటువంటి నన్ను అంటుపెట్టుకుని ఉండేటటువంటి పుణ్యపాప రూపమైనటువంటి కర్మల్ని తొలగించారు. అలా తొలగించడానికి కారణం నా విషయంలో వారికి ఉండే అమితమైనటువంటి ప్రేమ. నా విషయంలో అమితమైన ప్రేమను చూపి తద్వారా నాకు ఆత్మానాత్మ వివేకము, త్యాజ్య ఉపాధేయ వివేకము, స్వపర సంబంధ వివేకము కలగజేసి నేను ఉజ్జీవించేటట్టుగా చేశారు. రామానుజనన్నది ఇలా చేసింది ఎవరు? ఎంబెరుమానారు. ఓ రామానుజ, మీరు పరమపావనులండి. నా యొక్క దోషాలన్నీ తొలగించారు, పుణ్యపాప రూపమైనటువంటి కర్మలను తొలగించారు, దానివల్ల వచ్చే సంసారాన్ని తొలగించారు, దానివల్ల వచ్చే అవివేకాన్ని తొలగించి వివేకాన్ని కలగజేసి నేను ఉజ్జీవించేటట్టుగా కటాక్షించారు అని ఇలాగ ఎంబెరుమానార్ల వైభవం చెప్పడం ఉంది. చూచారా? ఇది ఎలా ఉందంటే ఉన్ని నయక్కుమవర్తి ఈ విధంగా నేను చెప్పడం, మీ విషయంలో అమితమైన ప్రేమ కలిగి మీ నామం తలవడం చేతనే మైమరిచిపోయేటటువంటి పరమభక్తులైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇది బాధని కలగజేస్తుంది. ఎంబెరుమానార్లని కేవలం స్వార్థానికి వినియోగించుకుంటున్నారే వీరు. తమ పుణ్యపాపరూప కర్మలు తొలగించి తమను ఉజ్జీవింపజేయడానికి మాత్రమే ఎంబెరుమానార్లు అవతరించారు అనేటటువంటి ఒక భావనతోటి వీరున్నారే, ఈ విధంగా చెబుతున్నారే అని ఎంతో బాధపడుతున్నారట ఎంబెరుమానార్ల విషయంలో అత్యంత ప్రేమ కలిగిన పెద్దలు. ఎలాంటి వారు ఆ పెద్దలు అంటే గురుదేవ పరం బ్రహ్మ, గురుదేవ పరంధనం, గురుదేవ పరకామ, గురుదేవ పరాయణం, ఛాయేత్ జపేత్ నమేత్ భక్త్యా భజేత్ అభ్యర్చయేన్ ముదా. గురువు గారే పరాత్పరుడు అని, గురువు గారే గొప్ప ధనము అని, గురువు గారే పరమ ప్రాప్యము అని, గురువు గారే దిక్కు అని ఈ విధంగా భావన చేసి ఎంబెరుమానార్ల విషయంలో ఆ ఎంబెరుమానార్ని ధ్యానం చేస్తూ జపం చేస్తూ వారికి నమస్కారాదులు చేస్తూ భక్తితోటి ఆ రామానుజ నామాన్ని భజిస్తూ రామానుజుల్ని ఆనందంతో అర్చించేటటువంటి పెద్దలు. ఇలాంటి పెద్దలు ఎంబెరుమానార్ల విషయంలో అమితమైన ప్రేమ కలిగిన వారు. ఉపేయ భావేన తమేవ శరణం వ్రజేతని, ఉపాయుపేయములు రెండూ రామానుజులే అని అనుకుని వారి విషయంలో శరణాగతి చెయ్యాలి, వారి పాదార విందముని శరణాగతి చెయ్యాలి అని చెప్పినట్లుగా రామానుజుల వారి విషయంలో రామానుజులే ఉపాయోపేయములు అని సునిశ్చితమైనటువంటి భావన కలిగినటువంటి పెద్దలు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవ్ అని చెప్పినట్టుగా ఏ విధంగా అయితే దేవుడి విషయంలో పరమాత్మ విషయంలో గొప్ప భక్తిని చూపిస్తామో ఆ విధంగానే ఆచార్యుల విషయంలో కూడా చూపించాలి అని చెప్పినట్టుగా త్రికరణ శుద్ధిగా రామానుజుల వారి విషయంలో దృఢమైనటువంటి అధ్యవసాయం కలిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ రామానుజుల్ని అనుసంధానం చేస్తూ పరమ ప్రేమతోటి శిథిలమైపోతూ ఉంటారు. అలాగా ఎంబెరుమానార్లే తమ సర్వస్వము అనుకుని పరమ ప్రేమతోటి మైమరచిపోయి ఎంబెరుమానార్లను అనుసంధానం చేసే
పెద్దలు ఇదిక్కు ఇది యుక్కు. ఇది రామానుజుల వారి వైభవానికి అవధ్యము అని చెబుతారు. ఎంబెరుమానార్ల యొక్క పరమభోగ్యత తెలుసున్నటువంటి వారు ఎంబెరుమానార్ల యొక్క పావనత్వాన్ని చెప్పడం వారి వైభవాన్ని తగ్గించడమే, ఎంబెరుమానార్ల వైభవాన్ని తగ్గించడమే అనేటటువంటి భావన పొందుతారు. అందుకే నాత్తోడముదే ఆరావముదే అని పెరుమాళ విషయంలో చెప్పినట్టుగా 4 భుజాల అమృతమా అని తిరువేంకటముడయాని విషయంలో ఆళ్వార్లను నమ్మాళ్వార్లను తెలియజేశారు. దేవతల యొక్క అమృతం ఉంటుంది కానీ ఆ అమృతానికి ఒక ఆకారం ఉంటుందా, ఒక దివ్యమంగళ విగ్రహం ఉంటుందా, 4 భుజాలు ఉంటాయా, ముఖం ఉంటుందా, ముక్కు ఉంటుందా, కాలు ఉంటుందా, చెయ్యి ఉంటుందా? ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క రూపాన్ని పొందేటటువంటి దేవతల యొక్క పిచ్చమృతం లాంటిది కాదు మా అమృతం. చతుర్భుజ అమృతము, 4 భుజాలతో కూడి ఉండే ఒక అద్భుతమైన అమృతము అని ఆరావముదే అని అతృప్తమైనటువంటి అమృతమని ఎప్పొழுதும் 4 తింగళ్ ఆండుగూడి ఊడిదరం అప్పొழுதுకప్పుడు ఎన్నారావముదమే అని అప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను కలగజేస్తూ మైమరిపింపజేసేటటువంటి అతృప్తామృతమా అని పెరుమాళ్ళ విషయంలో ఆళ్వార్లు చెప్పినట్టుగా తిరువరంగత్తముదనాలు కూడా ఎంబెరుమానార్ల విషయంలో చెప్పాలి. చెప్పి వారి విషయంలో ప్రీతితోటి ఉండాలి. ఎంబెరుమానార్ల యొక్క భోగ్యతనే తలుచుకుంటూ ఉండాలి. రామానుజన్ ఎనక్కారముదే అడియేర్కింది తిక్తిక్కుమే అని చెప్పాలి. రామానుజులు మాకు అతృప్తామృతము, పెరుమాళ్ళు మీకు అతృప్తామృతము, మా ఎంబెరుమానార్లు మాకు అతృప్తామృతము అన్నట్టుగా ఎంబెరుమానార్ల యొక్క భోగ్యతని అడియేర్కి ఇన్ని తిత్తుక్కుమే దేవరవార్ల యొక్క పాదారవిందాన్ని ఆశ్రయించిన తర్వాత దాసుడినైనటువంటి నాకు నీ యొక్క నామం రామానుజ అనేటటువంటి నామం తీయగా ఉన్నదండి, పరమభోగ్యంగా ఉన్నదండి అని చెప్పినట్టుగా నిరవధికమైనటువంటి భోగ్యతని యావదాత్మభావిగా అనుభవించి, యావదాత్మభావిగా అంటే ఆత్మ ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు కాదు. ఈ శరీరం పోతే ఆత్మ ఇంకో శరీరంలోకి వెళుతుంది, అలాగే ఆ శరీరం పోతే ఇంకో శరీరంలోకి వెళుతుంది. అలాగా ఆత్మ ఏదో శరీరంలో ఉండవలసిందే తప్ప నిరాధారంగా ఉండదు. ఆత్మ ఉన్నంత వరకు, ఆత్మ ఏ శరీరంలో ఉన్నా, దేవ శరీరంలో ఉన్నా, మానవ శరీరంలో ఉన్నా, తిరియక్ శరీరంలో ఉన్నా, స్థావర శరీరంలో ఉన్నా, లేకపోతే ముక్త శరీరం నిత్యముక్తుడిగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ రామానుజుల యొక్క భోగ్యతను అనుసంధానం చేస్తూ ప్రీతితోటి ఉండవలసి ఉండగా నేను ఆ విధంగా చెయ్యక భగవద్ రామానుజులు సంసార నివర్తకం మాత్రమే చేస్తారు అని భగవద్ రామానుజుల యొక్క సంసార నివర్తన పూర్వకమైనటువంటి వైభవాన్ని, అంటే తమను ఆశ్రయించిన వారికి ఎంబెరుమానార్లు వారి సంసారాన్ని తొలగించి వారికి పరమపదాన్ని కటాక్షిస్తారు అని ఆ మాత్రమే, అంత మాత్రాన్నే చెబుతున్నాను. ఇలా అంత మాత్రమే చెప్పడం అవధ్యం. ఎంబెరుమానార్లు అతృప్తమృతము, ఎంత సేవించినా ఇంకా 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 సేవించాలనిపించేలా ఉంటారు అని వారి యొక్క భోగ్యత చెప్పాలి. ఆ భోగ్యత చెప్పకుండా స్వార్థానికి ఎంబెరుమానార్లు ఉపయోగించుకున్నట్టుగా, అంటే సంసార నివృత్తికి రామానుజులు సహాయం చేస్తారు అని, రామానుజులు సంసార నివృత్తిని చేస్తున్నారు అని అంతవరకు మాత్రమే చెప్తూ వారి భోగ్యతని చెప్పకుండా ఉండడం దోషం కదా అని అంటున్నారు. వాచా యతీంద్ర మనసా వక్షాచ యుష్మత్ పాదారవిందయుగళం భజతాంగురూణాం పురాదినాథ కురుకేశ ముఖాజ్య పుంసాం పాదానుచింతన పరహ సతతం భవేయం.
దేవరవార్ల యొక్క దివ్య వైభవాన్ని, దేవరవార్ల యొక్క దివ్య గుణములని, దేవరవార్ల యొక్క దివ్య నామాన్ని, రామానుజ దేవరవార్ల యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఎప్పుడు త్రికరణ శుద్ధిగా స్మరించేటటువంటి వారు, త్రికరణ శుద్ధిగా మీ పాదార విందాలని భజించేవారు, వాచ మనస వపుషాచ అన్నట్టుగా వాక్కుతోటి మనసుతోటి అలాగే కాయకంగాను మనోవాక్కాయములతోటి రామానుజుల యొక్క చరణార విందాలని ఎల్లప్పుడూ భజిస్తూ ఉండేటటువంటి గురువులు ఎవరండి? కూరాకినాథ కురుకేశ ముఖాద్య పుంసామని కూరక్షాళ్వాన్, తిరుక్కురుహప్పిరాన్ పిళ్ళాన్, ఎంబార్ మొదలయాండాన్ మొదలైనటువంటి పెద్దలు. అలాంటి పెద్దలు మీ యొక్క వైభవాన్ని, మీ యొక్క భోగ్యతని సర్వకాలము అనుసంధానం చేస్తూ ఉంటారు. అలాంటి మహానుభావులు నేను కేవలం దేవరవారి పావనులు మా పుణ్యపాప రూపమైన కర్మల్ని తొలగించి మాకు ఉజ్జీవనాన్ని కలుగజేస్తారు అని చెప్పేటటువంటి మాట వాళ్ళకి రుచించదు. ఇంత మాత్రమేనా ఎంబెరుమానార్ల వైభవం? వారు ఏదో ఉపకారం చేస్తారని వారిని తలుస్తావా? వారి యొక్క పరమభోగ్యతని తలచుకొని మైమరచిపోయి ఆయన తలుస్తావా? ఇది గొప్ప, అది గొప్ప. ఇట్టి గొప్ప పరమభోగ్యమైనటువంటి వైభవం కలిగినటువంటి ఎంబెరుమానార్లని వారు చేసే ఉపకారాన్ని చూచి వారి ఉపకారాన్ని వారు చేసిన ఉపకారాన్ని తలచుకొని వారిని భజించడం ఉంది చూచారా? ఇది చాలా నీచమైన విషయము, ఇది చాలా తక్కువ విషయము అని భావన చేస్తారు అలాంటి పెద్దలు. రామానుజ మీ వైభవంలో తలమునకలై ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పెద్దలు నేను ఈ విధంగా మీ పావనత్వాన్ని భజించడం, మీ సంసార నివర్తకత్వాన్ని తలవడం, దాన్ని స్మరించడం వారు సహించలేరు. ఇది అవధ్యం అవుతుంది రామానుజులకి. పరమభోగ్యులు రామానుజులు అని చెబుతారు. అలాగ తలచుకుని రామానుజుల్ని సర్వావస్థల యందు వారినే అనుసంధానం చేస్తూ తమ శరీరము ఎంబెరుమానార్ల దివ్య మంగళ విగ్రహాన్ని తలచుకొని మనసులో ధ్యానం చేయడం చేత శరీరం శిథిలమైపోయి నీరు కారిపోయి ఉన్నవారు ఉన్నట్టుగా ఎక్కడుంటే అక్కడ ఉండిపోతారు. అలాంటి మహానుభావులు. వాళ్ళకి ఏమని పేరు? నల్లవర్ అని పేరు. సత్పురుషులు. ఎంబెరుమానార్ల విషయంలో అమితమైన ప్రేమ కలిగిన వారు. ఎంబెరుమానార్ల యొక్క భోగ్యతానుసంధానం ప్రతినిత్యము చేస్తూ మైమరిచి ఉండేవారు. మాతాపిత యువతయ తనయా విభూతి సర్వంజదేవ నియమేన మతన్వయానాం అని నమ్మాళ్ళు వాళ్ళ విషయంలో ఏ విధంగా అయితే పెరియ మొదలయార్ అయినటువంటి నాథములు చెప్పారో, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఐశ్వర్యము అంతా కూడా మాకు నమ్మాళ్ళు వారులే, మా వంశానికి అంతటికి వారే ఇవన్నీను అని చెప్పినట్టుగా అత్ర పరత్రజాపి నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం అని ఇక్కడ అక్కడ ఇక్కడ ఉన్నంతకాలం రామానుజులకి ద్విచరణారవిందములే మాకు రక్షకం అని చెప్పి ఈ విభూతిని దాటేసి పరమపదానికి వెళ్ళిపోయిన తర్వాత పెరుమాళ యొక్క చరణములే మాకు భోగ్యం అంటారా? అనరు. ఇచటా అవే భోగ్యములు, అచటా అవే భోగ్యములు అని చెప్పేటటువంటి పెద్దలు. రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పినట్టుగా, ఓ రామానుజ మిమ్మల్ని సర్వవిధమైనటువంటి బంధువుగా భావన చేసి మీ విషయంలో అమితమైన ప్రేమ కలిగినటువంటి మహానుభావులు ఏ పని చేస్తున్నారో ఆ పని నేను చెయ్యాలి. వారు ఏ విధంగా మీ భోగ్యతని తలుస్తున్నారో ఆ విధంగా నేను కూడా మీ భోగ్యతను అనుసంధానం చేస్తూ మైమరచి ఉండాలి. నేను అలా ఉండకుండా మీరు సంసారాన్ని నివర్తింపజేస్తున్నారు అనేటటువంటి దానిని మాత్రమే తలుచుకుని ఈ యొక్క పావనత్వాన్ని మాత్రమే చెబుతున్నాను. పెద్దలు
పెద్దవాళ్ళని పిల్లలు అనుసరించాలి. అలా అనుసరించకపోతే ఏమవుతుంది? దోషం వస్తుంది. నేను చిన్నవాడిని, కూరత్తాళ్వాన్ మొదలైనటువంటి వారు పెద్దలు, ఆ పెద్దలు మయమరిచిపోయి మిమ్మల్ని తలుస్తూ ఉంటే నేను మీ భోగ్యతని వారు తలచినట్టుగా తలవక వారిని అనుసరించక మీ భోగ్యతానుభవంలో పావనత్వాన్ని మాత్రమే తలుస్తున్నాను. దీనిని వారు సహించరు, వారిది అవధ్యం అని చెబుతారు అని ఈ పాసురంలో తిరువరంగత్త మొదనార్ ఎంబెరుమానార్ల యొక్క పావనత్వము కంటే భోగ్యతయే మనకు పరమ ప్రమాణము, అదే మనకి ఉపాధేయము, పరమ ఉపాధేయము అని ఈ పాసురంలో తెలియజేశారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఈ పూట ప్రవచనాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మయక్కుం ఇరువినై వల్లిயில் பூண்டு மதிமயங்கி துயக்கும் பிறவையில் தோன்றியவென்னை உயிரகத்தி உயக்கொண்டு நல்குமி ராமானுஷா இதுவென்னதந்தினை ராமானுஷா என்னதுன்ன எண்ணி நயக்கும் அவர்க்கு இது இழுக்கன்பர் நல்லவரென்று நைந்தே ஸ்ரீமன் மகா భూతపురే శ్రీమత్కేశవయజ్వనః శాంతిమచ్చాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం. జై రామానుజ.